క్షణం క్షణం మీ ముందుకు సమాచారం. చేరువచ్చిన మీకు అందరికీ యేసుక్రీస్తు నామమున తెలియజేస్తున్నాను. మరి యొక్క రన్ ఫర్ జీసస్ గెట్ టుగెదర్ అనేటటువంటి మీటింగ్లో చాలా విషయాలు మనం ఇంతవరకు కూడా మాట్లాడుకున్నాం. ఇది గత 15 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమము. ఈ రన్ ఫర్ జీసస్ నాట్ ఓన్లీ ఇండియా, ఇది అదర్ కంట్రీస్లో కూడా వాళ్ళు కూడా చేయాలని ఆశపడుతున్నారు. మేము కూడా క్రీస్తు కొరకే పరిగెడదాం. ఇది గొప్ప విషయం కాబట్టి అందరూ కూడా మరి యేసుని తెలుసుకుంటారు. అంటే ఆల్రెడీ యేసు ప్రభు ఏం చెప్పారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్నారు. కాబట్టి ఎన్ని రకాలుగా ప్రకటించాలో అన్ని రకాలుగా మనం ప్రకటిస్తూనే ఉన్నాం. ఇంతవరకు రేడియోల ద్వారా మేము చిన్నప్పుడు సిలోన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక రేడియో ప్రోగ్రామ్ వస్తుంది సిలోన్ నుంచి. ఆ తర్వాత కొన్ని రేడియో ప్రోగ్రామ్స్ వచ్చేటివి. వాటి కొరకు యాంగ్జైటీగా మేము ఎదురు చూసేవాళ్ళం. 3 గంటలకు ప్రోగ్రామ్ వస్తుంది కదా, వినాలా అనేసి. చూడటం కాదు, వినడం వరకే. ఆ తర్వాత ఈ యొక్క టీవీలో వచ్చిన తర్వాత అందరము క్రిస్టియన్ ప్రోగ్రామ్స్ ఏదైనా వస్తూ ఉందంటే టీవీల ముందర కూర్చునేవాళ్ళం, పాటలు వస్తున్నాయని అంత ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళం. ఆ తర్వాత కొన్ని ఛానల్స్ వచ్చేసాయి, క్రిస్టియన్ ఛానల్స్ అనేసి. వాటి ద్వారా మనము చాలా విషయాలు ఎంతోమంది సేవకులు వాళ్ళు చెప్పే వర్తమానాలు మనం వింటా ఉన్నాం. అయితే ఈ రన్ ఫర్ జీసస్ ప్రోగ్రామ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఆరాధనా ఛానల్. ఈ ఆరాధనా ఛానల్ ద్వారా మనం అనేక విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ రన్ ఫర్ జీసస్ కాదండి, ఇంకా అనేక విషయాలు అడాప్టెడ్ విలేజెస్ అనేసి, తర్వాత మ్యారేజ్ బ్యూరోస్ అనేటి, ఇంకా అనేక రకమైనటువంటి ప్రోగ్రామ్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆ ప్రోగ్రామ్స్లో మనం అందరం కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పుడు కూడా ఈ రన్ ఫర్ జీసస్ అనేది చాలా గొప్ప ప్రోగ్రామ్ ఇది. ఎందుకంటే అందరూ కూడా ఆల్ చర్చెస్ ఒక యూనిటీ కలిగి, ఐక్యత కలిగి ఊర్లోకి వచ్చేస్తున్నాం. అంతే ఎట్లా ఉందంటే యేసుప్రభు ఆ రోజు చెప్పారు కదా, యెరూషలేము జయప్రవేశం రోజున ఆ గంట సృష్టి యావత్తు కదిలి వస్తూ ఉన్నది అన్న రీతిగా మరి వాళ్ళ మనము కూడా ఆ రీతిగా పొందుతున్నటువంటి సంఘాలన్నీ కూడా ఐక్యతతో కలిసి ఒక మంచి ఉద్దేశంతో మనం ముందుకు వెళ్ళటం అనేది చాలా ఆశీర్వాదకరమైన విషయం. ఇంత పాపులేషన్ ఉందా, క్రిస్టియన్ పాపులేషన్ ఇంతవరకు ఉందా అని అందరూ ఆశ్చర్యపడలేదు. ఎందుకంటే మనం ఎక్కడ ఉన్నామో, ఎవరమో, ఏ సంఘం ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. పండగలు చేసుకుంటున్నాం, అన్నీ చేసుకుంటున్నాం. కానీ ఇప్పుడైతే మనం బయటకు వస్తున్నాం కాబట్టి ఇంత పాపులేషన్ ఉందా అనేసి రాజకీయ నాయకులకైతేనేమి ఇతరతర వాళ్ళందరికీ ఒక క్వశ్చన్ మార్క్ మనం ఇస్తూ ఉన్నాం. ఎందుకు అని అంటే క్రీస్తు తిరిగి లేచాడు. ఆయన జన్మించడం వరకే లోకానికి తెలుసు. ఆయన క్రీస్తు పునరుత్థానం గురించి ఎవరికి తెలియదు. అది మనమే పండగ చేసుకుంటాం. కానీ ఆయన తిరిగి లేచాడు అనే సత్యాన్ని మనం తెలియచేయడానికి సాటర్డే ఆ రోజు సైలెంట్ సాటర్డే అనేసి ఎవరు కూడా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు. ఏదేమైనప్పటికీ మనం కేకలేట్లా, అల్లర్లు చేయట్లా. ఎందుకంటే యేసయ్య అల్లరికి కర్త కాదు. ఆయన చాలా మనం ఎంతో సమాధానంతో నెమ్మదిగా ఈ కార్యక్రమం చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఎంతోమంది అన్ని సంఘాలు వస్తున్నాయి కాబట్టి అందరూ ఎంతో యాంగ్జైటీగా చూస్తూ ఉంటారు. ఏంటివిలో ప్రోగ్రామ్ ఇస్తే క్రీస్తు పునరుత్థానుడై ఉన్నాడు, రేపటి దినమున వాళ్ళు ఈస్టర్ పండుగ చేసుకుంటారు. కాబట్టి ఆయన చనిపోయి పాతి పెట్టబడలేదు. ఇట్స్ ఓపెన్ టూమ్ అనమాట. అది ఇజ్రాయెల్ దేశంలోకి మనం వెళ్ళి చూస్తే అది తెరవబడినటువంటి సమాధి. అన్ని సమాధులు మూసివేయబడి ఉన్నాయి. ఎవరిదైనా అలెగ్జాండర్ కానీ ఇతర గొప్ప రాజకీయ నాయకులు, రాజులది ఎవరికి చూసినా కూడా అన్ని క్లోజ్డ్ అనమాట. కానీ ఒక యేసు ప్రభువు టూమ్ మాత్రమే తెరవబడినటువంటి సమాధి. కాబట్టి ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అనేటటువంటి చిన్న స్లోగన్ కూడా ఆ సమాధి దగ్గర రాయబడి ఉంటుంది. కాబట్టి యేసయ్య తిరిగి లేచాడు. ఈ సత్యాన్ని లోకానికి తెలియచేయడం అంటే ఏ ఒక్కరి వల్ల కాదు. అందరం మనం శ్రమ పడాలా, కష్టపడాలంటే మన ఊర్లో ఉన్నటువంటి అందరూ అన్ని సంఘాలు మనం ఎవరికి శత్రువులం కదా, అందరం కలుసుకొని సంతోషంగా మరి మట్టల ఆదివారం రోజు ఏ రీతిగా మనం జయోత్సాహంతో నగర వీధులలో ఉత్సవాలు చేస్తామో ఆ రీతిగా ఆయన తిరిగి లేచేటటువంటి ఈ యొక్క సంఘటనను మనం ప్రజలకు తెలియచేయడానికి, క్రీస్తు లేచి ఉన్నాడనే సత్యాన్ని తెలియచేయడానికి, ఆయన పునరుత్థానం గురించి మనం తెలియజేసేటువంటి గొప్ప సందేశము ఈ రన్ ఫర్ జీసస్ యొక్క ఉద్దేశం. ఇన్ని కష్టాలు వచ్చినా, ఎవరు ఎదురైనా కూడా మన క్రీస్తు కొరకే పరిగెడదాం. రన్ ఫర్ జీసస్, రన్ ఫర్ 20th ఈస్టర్ కాబట్టి 19th సాటర్డే కాబట్టి సాటర్డే మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అవుతుంది.
5 o'clock స్టార్ట్ అయితే మేము రూట్ మ్యాప్ ఇస్తాం. ఆ రూట్ మ్యాప్ ప్రకారం అన్ని సంఘాలు వస్తే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.